బీసీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అందరికంటే ముందు రిజర్వేషన్ రాసిండని మనకు తెలుసా? మరి బీసీలలో చాలామంది ఈ ఊర్లో కూడా బీసీలు ఉండుంటారు పాపం. వాళ్ళకి తెలుసా? అయ్యో ఈ అంబేద్కర్ గారు కేవలం మాలామాదిగల మనిషి కాదురా నాయనా, ఈ దేశంలో అందరికంటే ముందు రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి జీవిస్తున్నటువంటి శ్రమజీవులైనటువంటి ఈ బీసీలు, గొర్రెలు కాస్తున్న యాదవులు, క్షవరం చేస్తున్న మంగళోళ్ళు, మట్టిని తీసుకు ఇటుకలు తయారు చేస్తున్న కుమ్మరోళ్ళు, ఆకాశాన్ని ఎక్కేటువంటి గౌడు తాటి చెట్టు కళ్ళు తీసే గౌడన్నలు, వీళ్ళందరూ కూడా రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బతుకుతున్నటువంటి వ్యక్తులు. వీళ్ళకందరికంటే ముందు ఈ దేశంలో రిజర్వేషన్ ఉండాలని బీసీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 340 ప్రకారం 27% రిజర్వేషన్ అమలు నడుస్తుంది. కానీ బాబాసాహెబ్ రాసింది 52% రిజర్వేషన్. ఆ విషయం బీసీలకు తెలియదు. చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఇగో ఈ ఛత్రపతి శివాజీ ఒక బీసీ, ఈ మహాత్మా పూలే ఒక బీసీ, ఆ పెరియార్ రామస్వామి నాయకర్ గారు ఒక బీసీ, ఆయన పక్కన ఉన్నటువంటి నారాయణ గురు గారు బీసీ. ఈ బీసీలందరూ మొదట ఈ దేశంలో బ్రాహ్మణ్య వ్యవస్థతో పోరాటం చేసిన తర్వాత చివరిగా వచ్చింది ఎస్సీలు. కానీ ఆ విషయం బీసీలకు తెలియదు. చెప్పాల్సిన బాధ్యత మన పోయింటే మనకే తెలియదు.